హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి మన రెసిపీ సింప్లీ సూపర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మైసూర్ బోండా అండి. అది కూడా మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితో మనం ఈరోజు మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మైసూర్ బోండాలు చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మైదాతో చేసుకున్న వాటికన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని కొబ్బరి అల్లం చట్నీ కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే దీని ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. అలాగే ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. దీన్ని మీరు చక్కగా మజ్జిగలా చిలికినైనా పర్వాలేదండి, మజ్జిగలా చిలికైనా వేసుకోవచ్చు, లేదా పెరుగులా వేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చక్కగా దీన్ని మిక్స్ చేసుకోండి. దీన్ని పల్చగా కలుపుకోకూడదండి. మనకి లైక్ ఎలా ఉండాలి అంటే, మనం బూర్లు సోప్ వేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి బోండా కరెక్ట్గా షేప్ అనేది వస్తుందన్నమాట. మనం మరీ లూజ్గా చేసేసుకుంటే అవి పొంగినా కూడా షేప్ రావు సరిగ్గా, అండ్ అలాగే ఆయిల్ కూడా బాగా ఎక్కువగా పీల్చుకున్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 1 స్పూను ఆయిల్ వేసి దీన్ని చక్కగా కలుపుకోండి. ఆయిల్ వేయడం వల్ల బోండా చక్కగా చేతిలోంచి జారుతుందన్నమాట, షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చక్కగా కలిపిన పిండిని ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు బాగా ఈ విధంగా బీట్ చేసుకోండి. పిండిని బాగా బీట్ చేయడం వల్ల బోండా అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే విధంగా బీట్ చేసుకొని ఇప్పుడు చివరగా దీనిలోని 1 స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ అయినా రెస్ట్ ఇవ్వండి. ఓవర్ నైట్ ఉంచుకుంటే ఇంకా బాగా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక 1 అవర్ తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని బోండా వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం బొటనవేలు హెల్ప్తో ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా పిండిని చేత్తో పట్టుకొని బొటనవేలుతో ముందుకు తోయాలన్నమాట. అప్పుడు మనకి బోండా కరెక్ట్గా షేప్ అనేది రౌండ్ షేప్లో వస్తుంది. ఆయిల్ కూడా చక్కగా క్వాంటిటీ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేస్తేనే బోండా పైకి తేలుతాయండి. ఆయిల్ తక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేద్దామంటే అస్సలు పర్ఫెక్ట్గా రావు. పూరీ చేసినా, బోండా చేసినా, వడ చేసినా, డీప్ ఫ్రై ఏమి చేసినా కూడా ఆయిల్ అనేది కంపల్సరిగా కాస్త ఎక్కువ పడుతుందన్నమాట. చాలామంది ఆయిల్ తక్కువగా వేసి పొంగట్లేదు అంటారు. ఆయిల్ క్వాంటిటీ కరెక్ట్గా వేసుకొని డీప్ ఫ్రై చేస్తే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుందండి ఐటెము. అది పూరీ అయినా, బోండా అయినా, ఏదైనా. ఈ విధంగా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా వేస్తే చక్కగా చూస్తున్నారు కదా, రౌండ్గా ఎంత చక్కగా పైకి పొంగినాయో. ఇదే విధంగా 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకొని తీసి వేడి వేడిగా వీటిని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్తో సర్వ్ చేసేసుకోండి. ఆల్రెడీ అల్లం చట్నీ మన ఛానల్లో ఉందండి, ఒకసారి కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.